అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1994వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని పెళ్లి దొంగ అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది సుంకర భాస్కరరావు గారు. కాంచనపురం అనే ఊళ్ళో కుచేలయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఆయన తాత తండ్రులు మంచి ఆస్తిపరులు. అయితే అతడి తండ్రి వ్యాపారంలో బాగా నష్టపోయి ఆ దిగులుతో చనిపోయాడు. అప్పటికి కుచేలయ్యకు 4 పిల్లలు. అతడు ఉన్న ఊళ్ళో కూలీ నాలీ చేసుకొని బతుకు సాగించడం అవమానంగా తోచి చాలా దూరంలో ఉన్న మరొక ఊరుకు భార్య పిల్లలతో వలసపోయాడు. అక్కడ అతడు ఎంత కష్టపడి పనిచేసినా ఆ సంపాదనతో అతడి కుటుంబ అవసరాలు తీరేవి కావు. ఇలా ఉండగా కుచేలయ్యకు ఒకరోజు ఎక్కడా పని దొరకలేదు. కడుపు ఆకలితో భగభగా మండిపోతున్నది. అంతకంటే భార్యా పిల్లలు ఆకలి తీర్చలేకపోతున్నానన్న బాధ అతనికి ఎక్కువగా ఉన్నది. ఇలా తీరని ఆవేదనతో రోజంతా అక్కడా ఇక్కడా తిరిగిన కుచేలయ్య సాయంత్రం అయ్యేసరికి ఒక సంపన్నుడి ఇంటి ముందు నుంచి వెళ్ళసాగాడు. ఆ సంపన్నుడి ఇల్లంతా చాలా సందడిగా ఉన్నది. ఒక పందిరి కింద చుట్టూ దడి కట్టి వంటలు చేస్తున్నారు. ఆ వంటల ఘుమఘుమలతో కుచేలయ్యకు ప్రాణం లేచి వచ్చింది. కుచేలయ్య ఆగి వంటలు జరుగుతున్న ప్రదేశాన్ని జాగ్రత్తగా పరిశీలించసాగాడు. అందరూ భోజనాల సందడిలో ఉన్నారు. అతడు ఒకసారి తన మాసిపోయిన పంచె చిరిగిన చొక్కాకేసి చూసుకున్నాడు. ఈ స్థితిలో తను పెళ్లివారితో కలిసి భోజనం చెయ్యలేడు. మరేం చెయ్యాలి? కుచేలయ్య బాగా ఆలోచించి వంట కోసం కట్టిన దడిలోకి సమయం చూసి దూరాడు. అక్కడ ఒక గారె తీసుకొని అతడు తినబోతూ ఉండగా అటువైపు ఎవరో వస్తువు కనిపించారు. వెంటనే అతడు పక్కన ఉన్న ఒక పెద్ద అండా వెనక్కు చేరి ఒదిగి కూర్చున్నాడు. ఎర్రగా లావుగా ఉన్న ఒక మధ్య వయస్కురాలు వంటశాలలోకి వచ్చింది. ఆమె కాస్త కంగారుగా ఉన్నట్టు కుచేలయ్యకు కనిపించింది. ఇంతలో దడి అవతల నుంచి ఎవరో, గుండమ్మ, వచ్చేటప్పుడు గుత్తి వంకాయ కూర కూడా తీసుకురా అంటూ కేక వేశారు. అలాగే అలాగే అంటూ గుండమ్మ వణుకుతున్న గొంతుతో జవాబిచ్చింది. తర్వాత ఆమె తన దుస్తుల్లోంచి ఏదో వస్తువు తీసి అటూ ఇటూ చూసి పులుసు ఉడుకుతున్న పెద్ద అండాకేసి నడిచింది. ఇదంతా చూస్తున్న కుచేలయ్య ఈవిడేదో వంటకాల్లో విషం కలపడం లేదు కదా అనుకున్నాడు. అంతలో అతడి చేతిలో ఉన్న గారె జారి కింద పడింది. గుండమ్మ మరోసారి అన్ని వైపులా చూసి తన గుప్పెట్లో ఉన్న వస్తువును అండాలోకి జార విడిచింది. ఆ సమయంలో కుచేలయ్య అది 4 పేటల బంగారు గోవర్ధనం గొలుసని గుర్తుపట్టాడు. అయితే ఆవిడ ఆ గొలుసును కాగుతున్న పులుసులో ఎందుకు పడవేసిందో కుచేలయ్యకు అర్థం కాలేదు. అయితే కడుపులో ఆకలి మంటల కారణంగా అతడు దాన్ని గురించి ఆలోచించే స్థితిలో కూడా లేడు. కుచేలయ్య ఒక బుట్టలో నుండి 2 బూరెలు తీసుకొని నోట్లో పెట్టుకోబోతుండగా ఎవరో అటుగా వచ్చి కుచేలయ్యను చూసి దొంగ దొంగ అంటూ అరిచాడు. మరుక్షణం కుచేలయ్య చేతిలో నుంచి బూరెలు కింద పడ్డాయి. అతను లేచి పారిపోదామనుకునేంతలో 4 పనివాళ్ళు అక్కడకు వచ్చి కుచేలయ్యను పట్టుకొని తీసుకుపోయి ఇంటి యజమాని ముందు నిలబెట్టారు. వాళ్ళు యజమానితో, అయ్యా, రాత్రి దొంగను పట్టడం మహా సులువు, పగటి దొంగను పట్టడం మాత్రం మహా కష్టమంటారు. అయితేనేం, మేం ఎంతో చాకచక్యంగా వల వేసి వీడు బూరెలు దొంగలిస్తుండగా పట్టేశాం. పెళ్లి సందడిలో రకరకాల దొంగలు కాచుకొని ఉంటారు, వీడు మహా ప్రమాదమైన దొంగలా ఉన్నాడు అన్నారు. యజమాని పరిహాసంగా నవ్వి, మీరంతగా చెప్పనవసరం లేదు, వీడు పెళ్లి దొంగ అన్నమాట అన్నాడు. తనను యజమాని దొంగ అన్నందుకు కుచేలయ్య కోపంతో వణికిపోతూ, అయ్యా, నేను దొంగను కాను, 4 పిల్లలకు తండ్రిగా చేసేందుకు పని లేక ఆకలితో అలమటిస్తున్న ఒక దరిద్రుణ్ణి. నేను ఈనాటి వరకు ఆకలిని జయించాననుకునేవాడిని. ఇప్పుడు ఆకలి నన్ను జయించి మీ వంటశాలలోకి పంపింది. అసలైన దొంగ నా ఆకలి అన్నాడు. ఇంటి యజమాని కుచేలయ్యకేసి వినోదంగా చూస్తూ, నేరానికి శిక్ష పడవలసిందే కదా, నేరం నువ్వు చేసినా నీ ఆకలి చేసినా ఒకటే అన్నాడు. తరువాత ఆయన పనివాళ్లతో, ఇతన్ని నా గదిలోకి తీసుకురండి అని చెప్పి బయలుదేరాడు. పనివాళ్ళు కుచేలయ్యను యజమాని గదికి తీసుకుపోయారు. అక్కడే భోజనాల బల్ల ముందు తను కూర్చొని కుచేలయ్యను ఎదురుగా కూర్చోమని అతడికి పనివాళ్ల చేత రకరకాల వంటకాలతో భోజనం పెట్టించాడు. కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరుగుతుండగా
కుచేలయ్య కడుపు నిండా భోజనం చేశాడు. నీకు భోజనం ఎందుకు పెట్టానో తెలుసా అని అడిగాడు ఇంటి యజమాని. తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు కుచేలయ్య. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాట వినే ఉంటావు. లోకంలో దాన్ని దొంగిలించి తినవలసిన దుస్థితి ఏ మనిషికి రాకూడదు. నిన్ను చూస్తే రాటు తేలిన దొంగలా లేవు. చదువు సంధ్యలున్నవాడిలా కనిపిస్తున్నావు. దొంగతనం చెయ్యవలసిన పరిస్థితి నీకెలా కలిగింది అని అడిగాడు ఇంటి యజమాని. అప్పుడు కుచేలయ్య తన తండ్రి వ్యాపారంలో తిరిగి కోలుకోలేనంతగా నష్టపోయి ఆ దిగులుతో చనిపోయిన సంగతి, ఇప్పుడు తను భార్యాపిల్లల్ని పోషించలేక పడుతున్న ఇక్కట్ల గురించి ఇంటి యజమానికి వివరంగా చెప్పాడు. అంతా విన్న యజమాని పెద్దగా నిట్టూర్చి, వ్యాపారం అంటే లాభాలే కాదు, నష్టాలు కూడా. సరే, ఇప్పుడు పరిస్థితుల కారణంగా నువ్వు దొంగవయ్యావు. రేపు నీ పిల్లలు గజ దొంగలయ్యే ప్రమాదం ఉంది. ముందు నీ ఆకలి తీర్చాను. రేపురా, నీకు ఉద్యోగం ఇస్తాను. నీ భార్యాపిల్లలకు భోజనం పట్టుకెళ్ళు అన్నాడు. వెంటనే కుచేలయ్య ఆయన పాదాలంటి, అయ్యా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. నాకు కడుపు నిండా భోజనం పెట్టారు, అది పెళ్లి భోజనం. కానీ వంటకాలు ఎలా ఉన్నాయని తమరు నన్ను అడగలేదు అన్నాడు. కుచేలయ్య ఇలా అనగానే ఇంటి యజమాని ఏదో అనుమానం కలిగిన వాడిలా కనుబొమ్మలు చిట్లించి, నిజమే, వంటకాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు. అయ్యా, వంటలన్నీ చాలా బాగున్నాయి. అయితే ముఖ్యంగా బంగారం పులుసు మాత్రం అద్భుతం అన్నాడు. బంగారం పులుసా? చెప్పదలిచిందేమిటో వివరంగా చెప్పు అన్నాడు యజమాని. కుచేలయ్య అప్పుడు వంటశాలలో తను చూసింది చెప్పాడు. యజమాని స్వయంగా దగ్గరుండి అండాలో నుండి బంగారు గొలుసు బయటికి తీయించాడు. అది పెళ్లికూతురు నగ. ఆ నగను దొంగలించిన పని మనిషి గుండమ్మను గట్టిగా ప్రశ్నించేసరికి ఆమె తన నేరాన్ని ఒప్పుకున్నది. ఆకలికి తట్టుకోలేక బూరెలు దొంగలించి తింటూ తన పనివాళ్లకు పట్టుబడి అసలు పెళ్లి దొంగను పట్టి ఇచ్చిన కుచేలయ్య మీద ఇంటి యజమానికి మరింత ఆదరాభిమానాలు కలిగాయి. ఆయన అన్న విధంగా కుచేలయ్యకు తన దగ్గర మంచి ఉద్యోగం ఇచ్చి ఏనాడు అతడి కుటుంబం కష్టాల పాలు కాకుండా ఆదుకున్నాడు. ధన్యవాదాలు.